అరటికాయ ఫ్రై తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఒక పండు మిర్చి, పల్లీలు, పొట్టుతో ఉన్న మినపప్పు, శనగపప్పునండి. ముందుగా అరటికాయలు తోలు తీసుకోవాలండి. అరటికాయలు తోలు తీసుకుని 2 ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉడికించేయచ్చు. కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ రావాలండి. మనకు మెత్తగా కావాలంటే 2 రావాలి, లేదు కొద్దిగా గట్టిగా ఉండాలంటే 1 విజిల్ రావాలి. ఇలా బద్దలుగా కోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. 1 విజిల్స్ పెట్టాలి. స్టవ్ వెలిగించానండి, కుక్కర్ పెడుతున్నాను. కొన్ని పల్లీలండి, ఆయిల్ వేయకుండా ఎగించాలి. పల్లీలు వేగినాయండి, ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి పెనంలో. కొద్దిగా మినపప్పు అండి, ఫస్ట్ మినపప్పు వేగించాలి. ఎందుకంటే కొంచెం మందంగా ఉంది, తొందరగా ఎగుతలేదు, అందుకు మినపప్పు వేగించాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, ఉప్పు ఫస్ట్ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇవి వేసేయాలి ఇందులో. కొంచెం పండు మిర్చి వేయాలండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి, పెరుగన్నానికి బాగుంటుంది. చూడండి, హెల్దీ అరటికాయ ఫ్రై రెడీ అయింది. చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు. మామూలు అరటికాయ తినాలంటే ఫ్రై చాలా ఇష్టపడరు, ఇలా చేస్తే ఇష్టపడతారు పిల్లలు. హెల్దీ అరటికాయ ఫ్రై రెడీ అండి.